హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాస్ వ్లాగ్స్. ఈరోజు మీకు పూరి విత్ చానా మసాలా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీయేనండి. దీనికి కావాల్సినవి ఏమేమిటో ఒకసారి చూపిస్తాను చూడండి. గోధుమ పిండి అండ్ స్పైసెస్ 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఇంకా ఆనియన్స్ 2 కట్ చేసుకుని, టమాటో, ఒక ఆలు అండ్ నేను శనగల్ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూపిస్తాను. సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఏంటంటే శనగల్ని వాటర్లో వేసుకుని, ఆలూని పీల్ చేసుకుని అందులోనే వేసేసుకుని, స్పైసెస్ యాడ్ చేసుకుని, లిటిల్ పించ్ సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకోండి. అండ్ కుక్కర్లో పెట్టుకుంటే ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవచ్చు. ఇంకా అందులోనే టమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు చూడండి. మనం ఇప్పుడు పూరికి ప్రిపేర్ చేసుకుందాం. యాడ్ సమ్ ఆయిల్ అండ్ లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ అది జస్ట్ మిక్స్ అయ్యేలా కలుపుకుని, వాటర్ వేసుకుని జస్ట్ టైట్ క్వాంటిటీలో కలుపుకుని, ఒక వెట్ క్లాత్ని దాని మీద పెట్టుకుంటే ఆ మాయిశ్చర్ అంతా దానికి పట్టి ఒకేసారి మనం దాన్ని మెత్తగా చేయాలంటే అవ్వదు. కాసేపు రెస్ట్ ఇచ్చేస్తే అదే ప్రిపేర్ అవుతుంది. మనకు 4 విజిల్స్ అయిపోయాక ఇవన్నీ తీసుకుని వేటికాయ సెపరేట్గా పెట్టుకోవాలి ఆలు పెట్టుకున్నాక. అండ్ ఈ టమాటోస్ అండ్ ఈ ఆనియన్స్ని ఒకసారి ఫైన్ పేస్ట్ కింద పట్టేసుకుని సమ్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఈ పొటాటోని సెపరేట్ చేసుకుని ఆ వాటర్తో సహా అలాగే ఉంచుకోవాలి. ఈ కర్రీకి ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోనే ఉంటుంది. అండ్ ఆలు ఎక్కడ యాడ్ చేయాలో నేను తర్వాత చెప్తాను. ఈ ప్యూరీ బాగా మిక్స్ అయ్యేలా చూసుకుని తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా కలుపుకుంటూ ఆ పచ్చివాసన లేకుండా కలుపుకుంటూ ఉండాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుని ప్యూరీ ఎందుకంటే ఇది కొంచెం మనకి థిక్ కన్సిస్టెన్సీలో గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అందుకని చెప్పి ప్యూరీ అన్నాను. లేదా డైరెక్ట్గా వేసినా స్మాష్ అయిపోతుంది. ఇదైతే కొంచెం స్పీడ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ అందులో ఉన్న వాటర్ని కొంచెం శనగలు అందులోకి రాకుండా ఆ వాటర్ మాత్రం పడేలాగా వేసుకోవాలండి. కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ వేసాక. ఒక 2 మినిట్స్ చాలు. అన్నీ మనం కుక్కర్లో విజిల్ వేయించేసుకున్నాం కాబట్టి ఓకే. మనం శనగలు యాడ్ చేసుకుని చోలే శనగలు యాడ్ చేసాక చోలే మసాలా ప్రిపేర్ దొరుకుతుందండి. నేనైతే ఎవరెస్ట్ది యూస్ చేశాను. అది వేసుకుని సిమ్లో పెట్టుకుని అది బాగా పట్టే వరకు ఉండాలండి. అండ్ తిప్పుకుంటూ ఉండాలి. ఇది పెద్ద అంటికిపోయేది ఏమని కాదు కానీ తిప్పుకుంటూ ఉంటే మనకి మసాలా అంతా బాగా వాటర్ ప్రతి శనగలోకి వెళ్తుంది. అండ్ ఆలుని స్మాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అప్పుడు కన్సిస్టెన్సీ చాలా థిక్ అవుతుంది. నెక్స్ట్ కసూరి మేతి అండ్ స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ అన్నిటికి కసూరి మేతి మ్యాక్సిమం వేస్తారండి. ఇది మనం ట్రై చేసేది కూడా స్ట్రీట్ సైడ్ ప్యాటర్నే అందుకని. నెక్స్ట్ ఫైనల్లీ మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టు. చూడండి కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయింది చూసారా? ఆలు వేసాక కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మేము చపాతీల కిందని పూరీల కిందని 2 కేటగిరీస్లో చేసుకున్నాం. రెండిట్లోకి ఇది చాలా బాగుంటుందండి. అండ్ చోలే కర్రీ పూరీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.